హలో ఫ్రెండ్స్, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అజ్మీరా ఫ్యాషన్. మీ న్యూ ఫ్రెండ్ సంధ్యాని. ఈ రోజు మీకోసం అయితే నేను స్పెషల్గా అంటే కలెక్షన్స్ చూపించడం లేదని, నేను బిజినెస్ వీడియో అంటే మీరు మీ బిజినెస్ని ఎలా స్టార్ట్అప్ చేయాలి, ఎలా మీరు మార్జిన్ అనేది యాడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియో మొత్తం మీరు స్కిప్ చేయకుండా చూడండి, ఎండ్ వరకు మొత్తం చూడండి ఈ వీడియో అనేది. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మాకు కమెంట్ ద్వారా తెలియజేయండి. కమెంట్ ద్వారా మేము రిప్లై అయినా లేకపోతే నెక్స్ట్ వీడియోలో అవి మీకు కమెంట్ కూడా క్లియర్ చేస్తామన్నమాట. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ ఎలా అంటే మీరు బిజినెస్ గురించి అంటే మీరు మార్కెట్లో మొత్తం రీసెర్చ్ చేయండి. అంటే మెయిన్లీ అయితే అందరికీ తెలిసింది సూరత్ అంటే మార్కెటింగ్ టెక్స్టైల్ అనేసి. సో సూరత్లో మీరు రీసెర్చ్ చేయండి, ఎక్కడ మీకు తక్కువ ప్రైస్ దొరుకుతున్నాయి, ఎక్కడ మీకు క్వాలిటీగా దొరుకుతున్నాయి, మీరు ఎక్కడ ఎంత తక్కువ ప్రైస్లో ఉంటే మీరు ఎంత మార్జిన్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనేది కొంచెం మీరు ఐడియాతోటి మీరు సెర్చ్ చేయండి. మీకు బెటర్ ఆప్షన్ మీకు ఏందో అయితే మీరు మంచిగా పర్చేస్ అనేది చేయొచ్చు అని. సో అలా మీరు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఏరియాలో ఎలాంటి కస్టమర్స్ ఎక్కువగా ఎలాంటి కలెక్షన్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే కొందరు ఏరియాలో ఏంటంటే ఓన్లీ శారీస్ మాత్రమే అవి ఎక్కడ పర్చేస్ అవుతాయి, కొన్నిట్లో కుర్తీస్. సో మీ ఏరియాలో ఎలాంటి ప్రొడక్ట్స్ అనేది ఎక్కువగా సేల్ అవుతాయి అనేది మీరు కొంచెం కనుక్కోండి, అక్కడ కొంచెం రీసెర్చ్ చేయండి. మీ ఏరియాలో కూడా అంటే మీ ఏరియాలో ఎలాంటి కలెక్షన్స్ ఎక్కువగా సేల్ అవుతాయి అనేసి. ఆ తర్వాతకి మీరు చేయాల్సింది ఏంటంటే మీరు మార్కెట్కి రావాలి. అంటే సూరత్కి వచ్చాక మీరు చూడండి, ఒక ఓన్లీ విజిట్ చేయండి, పర్చేస్ మాత్రం కాదు, ఓన్లీ విజిట్ చేయండి. మీకు తెలుస్తుంది ఎక్కడ ఎలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎంత ప్రైస్ రేంజ్లో స్టార్టింగ్లో ఉన్నాయి, మనం అవి ఎంతకి సేల్ చేసుకోవాలి, ఇక్కడ ఎంత హై ప్రైస్ ఉంటే మనం ఎంత సేల్ చేసుకోవాలి. సో అలా మీరు ఒకటి ఐడియా పెట్టుకోండి ఎంత మనం ఎలాంటి టెక్స్టైల్కి వెళ్ళాలి, ఎలా మనం పర్చేస్ అనేది చేయాలి అనేసి. సో తర్వాతకి మీరు ఒకసారి అజ్మీరా ఫ్యాషన్కి రండి. అజ్మీరా ఫ్యాషన్ ఎలాంటిది అంటే రియల్ మ్యానుఫ్యాక్చర్ ప్లస్ మనకి ఏంటంటే రీటైల్స్కి అయితే మీకు కావాల్సిన ఆల్ కలెక్షన్స్ ఇక్కడ మీకు అవైలబుల్లో ఉంటాయి. మన దగ్గర ఏంటంటే మీకు ఒక రీటైలర్గా మీకు షాప్ పెడితే మీకు ఎలాంటి కలెక్షన్స్ కావాలి, మీ కస్టమర్స్ మిమ్మల్ని ఎలాంటి కలెక్షన్స్ అడుగుతారు. సో ఆల్ కలెక్షన్స్ అంటే ఇక్కడ అజ్మీరా ఫ్యాషన్లో మీకు ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. సో ఇలాంటి కలెక్షన్స్ కావాలంటే వెంటనే మన దగ్గరకు అజ్మీరా ఫ్యాషన్ కూడా రావచ్చు. అండ్ మీరు ఒకవేళ బిజినెస్ స్టార్ట్అప్ చేయాలంటే మాత్రం మినిమం ఒక బడ్జెట్ పెట్టుకోండి. మీరు కూడా ఒక 25,000 or 30,000 స్టార్టింగ్. మీరు ఇప్పుడు స్టార్టింగ్ చేయాలి, మేము ఇంతవరకు ఇన్వెస్ట్ ఎక్కువ పెట్టలేము అనుకుంటే స్టార్టింగ్ ఒక 25,000 to 30,000 వరకు మీరు పర్చేస్ చేసి చూడండి. అవి కూడా ఏంటంటే మీరు ఓన్లీ శారీస్ కొనమని చెప్పట్లేదు, మీ కొత్త కలెక్షన్స్ ఉంటాయి. అంటే కొన్ని డిఫరెంట్ కలెక్షన్స్ కూడా ఉండాలి. ఎందుకంటే మీ దగ్గర ఒకటే కలెక్షన్ ఉందనుకోండి, మీ కస్టమర్స్ కూడా అంత ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళ దగ్గర ఓన్లీ శారీసే ఉంటాయి. సో మనం ఏం తీసుకుంటాం, ఎక్కువ ఏం తీసుకోలేము కదా శారీస్ అని అట్లా అనుకుంటారు. సో మీకు కొంచెం శారీస్, కొన్ని కుర్తీస్, లెహంగా, కొన్ని గౌన్స్ అట్లా మీకు ఎలాంటి ప్రొడక్ట్స్ అయితే అక్కడ ఎక్కువగా నడుస్తాయో సో అలాంటి కలెక్షన్స్ మీ బిజినెస్లో యాడ్ చేసుకోండి. సో అలా ఒక 25,000 వరకు 30,000 వరకు మిక్స్లో ఆర్డర్ అనేది ప్లేస్ చేయండి. ఆ తర్వాత మీరు బిజినెస్ అలా నెమ్మదిగా స్టార్ట్అప్ అనేది చేస్తారు. సో సెకండ్ పాయింట్ వచ్చేసి మీరు బిజినెస్ని స్టార్ట్అప్ చేశారు, బట్ కస్టమర్స్ని ఎలా అట్రాక్ట్ చేయాలి. సో కస్టమర్స్ని ఎలా అట్రాక్ట్ చేయాలి, ఎలా చేయాలనేది కూడా ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు కస్టమర్ని అట్రాక్ట్ చేయాలంటే మీ బిజినెస్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సో మీరు బిజినెస్ స్టార్ట్ చేశారని 10 మందికి తెలియాలి. 10 మందికి తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి. సో కొంతమంది ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేస్తారు, సో పక్కింటి వాళ్ళు కూడా తెలియదు ఒకసారి మేము బిజినెస్ స్టార్ట్అప్ చేసామని. సో అలా కాకుండా మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేయండి. అండ్ మీ 10 మందికి తెలియాలంటే మీరు బయట ఒకటి ఫ్లెక్సీ అనేది పెట్టుకోవాలి. మీ ఇంట్లో బిజినెస్ స్టార్ట్ చేసినా లేకపోతే మీ చిన్నగా షాప్ అనేది పెట్టుకున్నా కానీ ఒక బయట అనేది ఒక ఫ్లెక్సీ ఉండాలి. సో ఎందుకంటే మీ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ దొరుకుతున్నాయి, మీ దగ్గర ఎలాంటి ప్రొడక్ట్స్ అనేది మీ దగ్గర అవైలబుల్లో ఉంటాయి. సో అవన్నీ మీరు ఒకసారి ఫ్లెక్సీలో మీరు అక్కడ మెన్షన్ చేయాలి. సో ఫ్లెక్సీ కూడా ఉండాలన్నమాట. సో మీరు ఒకవేళ మీరు కస్టమర్స్ ఇంట్లో అంటే కస్టమర్ షాప్ వచ్చారు, విజిట్ కోసం వచ్చారంటే కొంచెం మనకి డెకరేట్గా అంటే కొంచెం అట్రాక్టివ్గా కనిపించాలి. సో షాప్కి రాగానే మామూలుగా ఎత్తునో అట్లా చీరలు పడేయడం, సో అట్లా కాకుండా నీట్గా క్లీన్గా మనకి కొంచెం అట్రాక్టివ్గా కనిపించాలన్నమాట కలెక్షన్స్ అనేవి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి మీ కస్టమర్స్కి అడగాలి మీకు ఎలాంటి ఇంకా తక్కువ ఏమైనా కలెక్షన్స్ ఉంటే మీకు ఎలాంటి కలెక్షన్స్ కావాలి, సో ఇంకేమైనా డిఫరెంట్గా మీకు ఏమైనా కలెక్షన్స్ కావాలా అవి కూడా కనుక్కోవాలి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీరు మీ దగ్గర ఉన్న కలెక్షన్స్ ఉంటాయి కదా, సో అవి ఏంటంటే మీరు మీ స్టేటస్లో అప్డేట్ చేయడం కానీ లేకపోతే మీ రిలేషన్స్కి అలా సెండ్ చేయడం కానీ ఫొటోస్. సో ఏంటంటే మీరు ఫొటోస్ మీ కలెక్షన్ పెట్టాక అవి 10 మందికి తెలియదు మా దగ్గర ఇలాంటి కలెక్షన్స్ ఉన్నాయి, ఇంత ప్రైస్లో వస్తాయి మీకు, సో రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి, సో మీవి తీసుకోవచ్చని మీరు స్టేటస్లో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. సో ఎప్పటికప్పుడు అలా అప్డేట్ చేస్తున్నారు అనుకోండి, మీ కస్టమర్స్ కూడా మీకు పెరుగుతూ ఉంటారు. సో మీకు ఒక కస్టమర్కి మీరు అప్డేట్ చేశారనుకోండి, కస్టమర్ ఒక శారీ నచ్చింది మీ కస్టమర్కి మీ దగ్గర ఉన్న కలెక్షన్స్లో. సో మీ కస్టమర్కి నచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ చెప్తారు ఈ శారీ చాలా బాగుంది, సో మనం కూడా కొనుక్కుందాం కలిసి, ఈ శారీస్ తక్కువ ప్రైస్లో ఉన్నాయి, ఇక్కడ మనకి బయట కంటే ఇక్కడ తక్కువ ప్రైస్ దొరుకుతున్నాయి, సో మంచిగా చూడడం కూడా క్వాలిటీ కూడా చాలా బాగా అనిపిస్తుంది నాకు, ఒకసారి మనం వెళ్ళి విజిట్ చేసి మనం కొనుక్కుందాం అని కూడా అలా కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కూడా మీ కస్టమర్స్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతారనమాట.
సో అలా ఏంటంటే మీరు ఎప్పటికప్పుడు స్టేటస్ అప్డేట్ చేయడం, ప్లస్ మళ్ళీ చాలామంది కస్టమర్స్ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి ఫొటోస్ సెండ్ చేయడం, సో వాళ్ళకి ఎలాంటి కలెక్షన్స్ అయితే కావాలో సో అలాంటి కలెక్షన్స్ వాళ్ళకి సెండ్ చేయడం ద్వారా కూడా మీకు కొంచెం మీ డెవలప్ అంటే మీ బిజినెస్ కొంచెం డెవలప్ అనేది అవుతుంది అనమాట. సో అలా డెవలప్ అవుతుంది. ప్లస్ మళ్ళీ ఏంటంటే మీకు రేపు వాళ్ళు కొంచెం రెగ్యులర్గా కస్టమర్స్ కూడా అవుతుంటారు. సో రెగ్యులర్గా కస్టమర్స్ అయినప్పుడు ఏం చేయాలి, వాళ్ళకి ఎలాంటి కలెక్షన్స్ అయితే కావాలో సో అవి కూడా మీరు కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ ఉండాలి. సో వాళ్ళకు కూడా కొంచెం ఎక్కువగా ఇంట్రెస్ట్ వస్తుంది. సో మనం చెప్పిన కలెక్షన్ వీళ్ళు తీసుకొస్తున్నారు కదా, సో మనం ఇక్కడే మంచిగా పర్చేస్ కూడా చేయొచ్చు, మనకి డైరెక్ట్గా ఎక్కడికి వచ్చి మనం పర్చేస్ అనేది చేయొచ్చు, వేరే దగ్గరికి వెళ్ళకుండా. సో అలా కూడా వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది అనమాట. సో అలా కూడా మీరు కస్టమర్స్ అనేది అట్రాక్ట్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మీరు మార్జిన్ సెట్ చేస్తారు కదా, సో మార్జిన్ ఎలా సెట్ చేయాలి అంటే మీరు ఇప్పుడు ఒక ప్రొడక్ట్స్ అనేది పర్చేస్ చేశారు, మీరు ఒక 25,000 30,000 మీరు పర్చేస్ అనేది చేశారనుకోండి. సో అంత చేసినప్పుడు మీకు ఎంత బిల్ అయింది, ప్లస్ మళ్ళీ మీకు ట్రాన్స్పోర్టేషన్కి ఎంత ఛార్జెస్ అంటే మీకు సపోజ్ మీరు ఆన్లైన్లో పర్చేస్ చేయొచ్చు, లేకుంటే ఆఫ్లైన్లో కూడా పర్చేస్ అనేది చేయొచ్చు. సో ఆన్లైన్లో పర్చేస్ చేసినప్పుడు మీకు ఎంత ఛార్జెస్ అనేది, అని ఆఫ్లైన్లో పర్చేస్ చేసినప్పుడు ఎంత ఛార్జ్ అంటే మీరు ఆఫ్లైన్లో ఏంటి అంటే మీరు ఇక్కడికి వచ్చి పర్చేస్ చేస్తారు. సో సపోజ్ మీరు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు, సో మీకు అక్కడ రావడానికి పోవడానికి మీకు ఎంత ఛార్జెస్ అయింది, ప్లస్ మళ్ళీ మీకు ఎంత ఎక్కువ ఛార్జెస్ కూడా అయ్యాయి మీరు రావడానికి పోవడానికి, ప్లస్ ఇవన్నీ మీరు ఒకటి మైండ్లో పెట్టుకొని సో అందాజ కొంచెం మీరు అందులో కూడా మార్జిన్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కొంతమంది ఏంటంటే ఇప్పుడు నేను అన్నీ మర్చిపోయి ట్రాన్స్పోర్టేషన్ మర్చిపోతారు, కొంతమంది ట్రాన్స్పోర్టేషన్ కానీ వాళ్ళు వచ్చిన ఛార్జెస్ అన్నీ మర్చిపోయి డైరెక్ట్గా వీళ్ళైతే మార్జిన్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు. సో అలా కూడా మీకు పాసిబుల్ అయితే కాదు. సో ఎందుకంటే మీరు ఇవన్నీ వెళ్ళిపోవాలి, మీరు కొన్నారు ప్లస్ మళ్ళీ మీకు వచ్చిన ఛార్జెస్, మీరు వెళ్ళడానికి వచ్చడానికి ఛార్జెస్ కూడా ఇవన్నీ ఇందులో యాడ్ చేసుకొని మీరు మార్జిన్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట. సో అది ఎలా ఉంటుంది, మీరు ఎలా మార్జిన్ అనేది సెట్ చేసుకోవాలంటే అది డిపెండ్ ఆన్ యువర్ ఏరియా, అంటే మీ ఏరియా బట్టి అది డిపెండ్ చేస్తుంది అనమాట. సో మీ ఏరియాలో ఒకవేళ పూర్ కావచ్చు, లేకుంటే మిడిల్ క్లాస్ కావచ్చు, లేకపోతే రిచ్ కావచ్చు. సో మీ ఏరియా బట్టి మార్జిన్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు మిడిల్ క్లాస్లో ఉన్నారనుకోండి, మిడిల్ అంటే నార్మల్గా ఏరియా అనుకోది, సో అక్కడ ఏంటంటే మీకు ఆల్ కలెక్షన్స్ అవైలబుల్లో పెట్టుకోవచ్చు. ప్లస్ మళ్ళీ ఏంటంటే మీకు అందులో మినిమం ఇవన్నీ తీయంగా మార్జిన్ ఇవన్నీ సైడ్కి పెట్టగా మీకు అందులో మినిమం ఒక 15,000 to 20,000 వరకు 20% వరకు అయితే మీరు అరామ్స్ అంటే మార్జిన్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో అలా మీకు అయితే ఎందుకంటే మీకు సపోజ్ ఒక 100 రూపీస్ శారీ కొన్నారు, సో మీరు అందులో మార్జిన్ యాడ్ చేసుకున్నాక సో అందులో కూడా ఇంకా మీరు ఇవన్నీ ఒక 15% లేకపోతే 20% మార్జిన్ యాడ్ చేసుకుని అనుకోండి, లాస్ట్లో ఒక 180 వరకు మీకు శారీ అనేది వస్తుంది. సో కస్టమర్ వచ్చినప్పుడు ఏం చెప్పాలి, ఆ శారీ ఒక 200 రూపీస్ అంటారు. సో వాళ్ళు 200 అంటే 200కి తీసుకోరు కదా. సో తీసుకున్నప్పుడు ఏం చేయాలి, కొంచెం మనకి డిస్కౌంట్ అని చెప్పాలి. సో అలా ఇలా చెప్పి వాళ్ళకి లాస్ట్లో ఒక 180 వరకు అయినా మనకి శారీ అనేది సేల్ చేయాల్సి ఉంటుంది. సో అలా కూడా మీ శారీ అనేది సేల్ చేసుకోవచ్చు. మీకు అనుకున్న ప్రైస్లోనే మీరు సేల్ అనేది చేయాలి, కాకుండా కొంచెం యాడ్ చేయండి అమౌంట్, ఒక 180 అనుకో 200 220 అలా చెప్పండి. సో కస్టమర్ ఎలాగో ఫిక్స్ ప్రైస్ అయితే తీసుకోరు, ఎందుకంటే మనం ఇంట్లో బిజినెస్ చేస్తాం కాబట్టి. సో ఫిక్స్ ప్రైస్ తీసుకోరు కాబట్టి ఒక 20 or 30 అట్లా ప్రైస్ తగ్గించి వాళ్ళకి సేల్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇలా కూడా మీరు మార్జిన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అండ్ చెప్పాలంటే రిచ్ పీపుల్స్ అంటే రిచ్ ఏరియా ఉంటుంది అనుకో, అందులో మీరైతే 50% కూడా మార్జిన్ అనేది పెట్టుకోవచ్చు. సో ఎందుకు అంటే చెప్తాను, మన దగ్గర ఏంటంటే బ్రైడల్ కలెక్షన్స్ ఉంటాయి. సో అవి శారీలో కావచ్చు, మీరు అదర్ ఏమన్నా కలెక్షన్స్లో కొంచెం లైక్ లెహంగా కావచ్చు, గౌన్సే కావచ్చు, కుర్తీస్ కావచ్చు, డ్రెస్ మెటీరియల్సే కావచ్చు. మన దగ్గర ఏంటంటే వాళ్ళు నమ్మేసే ప్రీమియం క్వాలిటీ అని నమ్ముతారు. సో క్వాలిటీ బాగుంటుంది, ప్రైస్ కూడా బాగుంటుంది. సో మీరు అలాంటప్పుడు ఏం చేయాలంటే 50% కూడా మీ మార్జిన్ అనేది ఆరామ్సే మీరు మార్జిన్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో అలా కూడా మీకు మంచి మార్జిన్లో కూడా మీరు సేల్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఎప్పటికప్పుడు కస్టమర్స్కి మంచిగా మాట్లాడాలి. సో మన కస్టమర్ రాగానే చెప్పమ్మా ఏం కావాలి నీకు అట్లా మాట్లాడితే వాళ్ళకి కస్టమర్కి నచ్చదు. మీరు కస్టమర్ రాగానే ప్రేమగా మాట్లాడాలంటే చెప్పండి మేడం మీకు ఎలాంటి కలెక్షన్స్ కావాలి, కొంచెం గౌరవంగా మంచిగా మాట్లాడాలి. ప్లస్ మళ్ళీ వాళ్ళకి ఎలాంటి కలెక్షన్స్ కావాలో, వాళ్ళకి ఎంత ప్రైస్లో కావాలో కనుక్కొని వాళ్ళకి నచ్చినట్టుగా మనం తక్కువ ప్రైస్ నుంచి వాళ్ళ కస్టమర్స్కి కలెక్షన్స్ అనేది చూపించాలి. సో అలా చూపించిన ద్వారా కూడా వాళ్ళకి మన దగ్గర కొంచెం మంచి రిలేషన్ కూడా ఏర్పడుతుంది. సో వాళ్ళు ఎప్పటికప్పుడు మన షాప్కి వచ్చి మంచిగా సేల్ అనేది అంటే పర్చేస్ అనేది చేస్తారనమాట. సో ఇలా కూడా మంచిగా మనం మార్జిన్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు. సో మీరు కస్టమర్స్ని ఎప్పటికప్పుడు మీ దగ్గర ఎలాంటి కొత్త కలెక్షన్స్ వచ్చినా కానీ ఎప్పటికప్పుడు వాళ్ళకి అప్డేట్ చేస్తూ ఉండాలి. లైక్ స్టేటస్లో పెట్టడం, లేకుంటే మీకు కొంచెం ఇది షాప్ అనేది డెవలప్ అయింది అనుకోండి, ఒక గ్రూప్ తయారు చేయండి. ఆ గ్రూప్లో కూడా మీకు ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ వచ్చినప్పుడల్లా మీరు అందులో వేసేయండి. అంటే మీరు అప్డేట్ చేస్తూ ఉండండి. అప్డేట్ చేస్తూ కూడా ఒకళ్ళు కాకుండా ఒక 10 మందికి పంపినా కానీ అట్లీస్ట్ అలా 6 మెంబర్స్ అనేది మీ ఆర్డర్ అనేది తీసుకుంటారనమాట. సో మంచిగా మీరు ఫొటోస్ పెట్టినప్పుడు కూడా మంచిగా క్లారిటీగా కొంచెం నచ్చేటట్టుగా పెట్టండి. ఫొటోస్ కూడా ఏదో శారీస్ పెట్టడానికి తీసుకొచ్చాం కదా, ఫొటోస్ తీసి ఏమంటే పెట్టేసాం కదా, అలా కూడా కాకుండా కొంచెం మంచిగా చూడడానికి ఏమంటే అట్రాక్టివ్గా అనిపించాలి శారీస్ ఫొటోస్ కూడా. సో అలా మీరు ఫొటోస్ అనేది పెట్టడం ద్వారా సో మీకు కమ్యూనికేషన్ మంచిగా ఉండడం ద్వారా సో అలా కూడా మంచిగా సేల్ కూడా అవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కొంచెం భయం ఉండొచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము స్టార్ట్అప్ చేయాలి అంటే కొంచెం ఫస్ట్ టైం మీరు రిస్క్ అయినా పర్లేదు,
చిన్నగా బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేయండి. మంచి కొంచెం ఫస్ట్ టైం ఒకవేళ లాస్ అయినా రావచ్చు, కానీ నెక్స్ట్ టైం ఇది అర్థం చేసుకొని ఎందుకు లాస్ వచ్చింది, దేని పరంగా లాస్ వచ్చింది. సో మీరు ఒకవేళ మీకున్న ప్రొడక్ట్స్లో మీకు ఒక 70% అనేది మీకు మీ అనుకున్న మార్జిన్లో మొత్తం అవి సేల్ అయిపోయాయి. సో మిగిలిన 30% ఉంటాయి కదా. సో మీకు ఆల్రెడీ మార్జిన్ మీరు ఎంత అనుకున్న అంతవరకు వచ్చేస్తుంది కాబట్టి మిగిలినవి ఏంటంటే మీరు కొన్న ప్రైస్తోనే ఒక 20, 30, 50 రూపీస్ వరకు యాడ్ చేసుకొని అవి కూడా సేల్ చేయండి. ఎందుకంటే అవి కూడా ఓల్డ్ స్టాక్ అయిపోయాయి అనుకో, తర్వాత ఎవ్వరు తీసుకోరు. సో దాని ద్వారా మీరు ఎలాంటి ప్రొడక్ట్స్ అయితే మిగిలిపోయావో సో అవి కూడా కొంచెం ఒక 50 రూపీస్ ఎక్స్ట్రాను అలా యాడ్ చేసి కూడా మీరు సేల్ అనేది చేయొచ్చు అన్నమాట. సో ఇలా కూడా సేల్స్ అనేది చేయొచ్చు. మీరు ఓల్డ్ స్టాక్ కదా, మీరు ఇప్పుడు ఏం చేయాలి, ఎవ్వరు తీసుకోవట్లేదు అలాంటి క్వశ్చన్స్ రావద్దు. జస్ట్ మీరు అవి ఎలా buy 1 get 1 ఫ్రీ, సో అట్లా కూడా ఏమన్నా అరేంజ్ చేసి కూడా మీరు కస్టమర్స్కి అనేది అవి ఎలాంటివి ఇవ్వచ్చు. ఎందుకంటే అట్లా కూడా మీరు కస్టమర్స్ అనేది అట్రాక్ట్ అవుతారు. లైక్ అది ఫెస్టివల్ సీజన్ అప్పుడు కావచ్చు, వెడ్డింగ్ టైంలో కావచ్చు, అలాంటి టైంలో కూడా కస్టమర్స్ ఏంటంటే buy 1 get 1 అన్నారు అనుకోండి పక్కా తీసుకుంటారు. ఒకవేళ అది ఎంత ఖరాబ్ అని ఉండండి, చూడకంతా ఇట్లా అనిపించినా కానీ పర్లేదు అని buy 1 get 1 కదా, పర్లేదు మేము తీసుకుంటామని వాళ్ళు తీసుకుంటారు కూడా. సో అలా కూడా మీరు అనేది ట్రిక్స్ అనేది పాటించాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ కస్టమర్స్ మంచిగా రెస్పాండ్ కూడా అవ్వండి, అండ్ మంచి కమ్యూనికేషన్ ఉండాలి. ప్లస్ మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి కలెక్షన్స్ కావాలో వాళ్ళని అడగండి. మీరు అంటే మీ దగ్గర ఏ ఉన్నాయని చెప్పకండి, మాకు ఇంకా ఎలాంటి కలెక్షన్స్ కావాలమ్మా మీకు అని అడగండి. వాళ్ళు కూడా చెప్తారు, అన్న మాకు ఇలాంటి కలెక్షన్స్ కావాలి, మేడం మాకు ఇలాంటి కలెక్షన్స్ కూడా కావాలి, ఇవి కూడా ఒకసారి తెప్పించండి. సో అవి మేము చూసి మా ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడి అది తీసుకుంటామని కూడా వాళ్ళు కూడా చెప్తారు. సో అలా కూడా మీకు మంచి బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇలా కూడా మేము మంచిగా మార్జిన్ యాడ్ చేసుకోవచ్చు, మంచి స్టార్ట్అప్ అనేది చేయొచ్చు. సో ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మాకు కమెంట్ ద్వారా తెలియజేయండి. మేము కూడా మీకు కమెంట్ ద్వారా మేము చదివి లేకుంటే మీకు నెక్స్ట్ వీడియోలో మేము యాడ్ చేసి మీకు చెప్తాము. సో ఈ వీడియో మనది వచ్చేసి అయితే మీరు ఒకవేళ అజ్మీరా ఫ్యాషన్కి వచ్చి మీరు విజిట్ చేయాలి అంటే ఏం చేయాలి, మనది వచ్చేసి సూరత్లో ఉందండి. మీ అందరికీ తెలిసింది సూరత్లో ది బెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే అజ్మీరా ఫ్యాషన్. సో మనది ఏంటంటే సూరత్ స్టేషన్ నుంచి ఒక 10 minutes రూట్ అనమాట, 3 kilometers ఉంటుంది. కొమెలా దర్వాజా దగ్గర రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్లో మనది వచ్చేసి 3rd number గేట్, అంటే మన 3rd number గేట్లో లిఫ్ట్ నెంబర్ 15 and 3rd floorలో మన అజ్మీరా ఫ్యాషన్ అనేది ఉంటుంది. సో మీరు ఇక్కడికి ఈజీగా రావచ్చు. ఒకవేళ మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా కానీ ఎలా రావాలి డౌట్స్ ఉంటే మాత్రం స్క్రీన్ పైన నాకు కనిపిస్తున్న నెంబర్కి మాకు కాంటాక్ట్ అవుతే చాలు, మా ఆన్లైన్ టీమ్ అనేది మీకు గైడ్ చేస్తారు ఎలా రావాలి అండి. సో మా దగ్గర ఏంటంటే పిక్ అండ్ డ్రాప్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి మీరు ధైర్యంగా రావచ్చు, ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. మీకు లాంగ్వేజ్ పరంగా కానీ మాట పరంగా కానీ ఎలాంటి అయితే ఇష్యూస్ అయితే రావు. మీకు ఇక్కడ వచ్చాక మీరు ఆధార్ కార్డ్ అయితే తీసుకొని రావాల్సి ఉంటుంది. సో ఒక ఆధార్ కార్డ్ అయితే తీసుకొని రండి, దాని ద్వారా మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ డీటెయిల్స్ కనుక్కుంటారు. తర్వాత మీకు కావాల్సిన లాంగ్వేజ్ సేల్స్ పర్సన్ని మీకు ప్రొవైడ్ చేస్తారు. దాని ద్వారా మీరు హ్యాపీగా కూర్చొని నిమ్మలంగా మీరు సెలెక్షన్ చేసేసుకోవచ్చు, పర్చేస్ చేయొచ్చు. సో ఇంత మంచిగా ఇక్కడ మీకు అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఒక రీటైల్ అంటే ఒక షాప్ పెట్టడానికి కావాల్సిన ఆల్ కలెక్షన్ మన అజ్మీరా ఫ్యాషన్ మీకు ఇస్తుంది, అది కూడా రీజనబుల్ ప్రైస్లో. మీరు మార్కెట్ మొత్తం సెర్చ్ చేయండి, సో అజ్మీరా ఫ్యాషన్ మాత్రం తక్కువ ప్రైస్లో ఉంటాయి. సో ఇలా మీరు కనుక్కొని మీకు రండి, మీకు ఇక్కడ మంచిగా కలెక్షన్ ఇక్కడ పర్చేస్ చేయొచ్చు. సో ఇలాంటి వాటిలో ఏంటంటే మీరు మంచిగా మార్జిన్ యాడ్ చేసుకొని మంచిగా మీ బిజినెస్ అనేది గ్రో అనేది చేయొచ్చు అనమాట. సో ఇంకా మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా కానీ మాకు కమెంట్ ద్వారా తెలియజేయండి, అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది మాకు కమెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ మన ఛానల్ని మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మరికొత్త కలెక్షన్స్ లేకుండా మరికొత్త బిజినెస్ ఐడియాస్తో మేము ముందుంటుంది. అంతవరకు నమస్కారం.